గత టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ గ్రూప్ దశకే పరిమితమైంది. సూపర్ 8 దశకు చేరుకోలేకపోయింది. ఈసారి మాత్రం సూపర్ 8 దశలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ గ్రూప్ దశలో పెద్దగా అదరగొట్టేసిందేమీ లేదు. బలమైన భారత జట్టు ముందు తేలిపోయింది. అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. ఆసియా కప్లోనూ టీమిండియా చేతిలో 3 మ్యాచ్ల్లోనూ ఓడింది. అయితే బలమైన ప్రత్యర్థులు ఎదురైతే పాకిస్తాన్ ఇప్పుడు ఫైట్ ఇస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ అవుతోంది. అయినా పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. గెలుస్తుందనుకున్న రోజున చిత్తవుతుంది. గెలవడం కష్టమే అనుకున్న రోజున ఫైట్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం జట్టులో సీనియర్లు పెద్దగా ఇంపాక్ట్ చూపించడం లేదన్న విమర్శలున్నాయి. ఇదే సమయంలో సూపర్ 8లో ప్రతి మ్యాచూ కీలకం. సెమీస్కు చేరాలంటే గ్రూప్లో టాప్ 2లో నిలవాలి. అయితే సూపర్ 8తో పాకిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ వర్షార్పణం అయింది. కొలంబోలో జరగాల్సిన మ్యాచ్లో పాకిస్తానే టాస్ గెలిచింది. బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికి వర్షం వచ్చేసింది. ఆ తర్వాత ఒక్క ఓవర్ కూడా పడలేదు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్ రద్దయిపోయింది. 2 జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది. మ్యాచ్ వర్షార్పణం కావడంతో తర్వాతి మ్యాచ్లు పాకిస్తాన్కు చాలా కీలకం. రేసులో నిలవాలంటే 2 మ్యాచ్లు డూ ఆర్ డైగా మారినట్టే. పాకిస్తాన్ ఉన్న గ్రూప్లోనే శ్రీలంక, ఇంగ్లాండ్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 జట్లతో మ్యాచ్లు అంత ఈజీ ఏమీ కాదు. 2 మ్యాచ్ల్లో గెలిస్తే మాత్రం 5 పాయింట్లతో సెమీస్లోకి దూసుకుపోతుంది. లేదంటే ఇంటిదారి పట్టే పరిస్థితే ఉంటుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇంగ్లాండ్ శ్రీలంకపై గెలిస్తే 5 పాయింట్లతో న్యూజిలాండ్ కూడా సెమీస్ చేరుతుంది. అప్పుడు గ్రూప్లో టాపర్ను తేల్చేందుకు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. పాకిస్తాన్ అయినా న్యూజిలాండ్ అయినా తర్వాత 2 మ్యాచ్ల్లో ఒకటి గెలిచి మరోటి ఓడితే నేరుగా సెమీస్ చేరే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే శ్రీలంక, ఇంగ్లాండ్ మ్యాచ్ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. శ్రీలంక, ఇంగ్లాండ్తో 2 మ్యాచ్ల్లోనూ ఓడితే పాక్ అయినా న్యూజిలాండ్ అయినా ఇంటికి వెళ్లిపోవాల్సిందే. ప్రస్తుతం శ్రీలంకలో వర్షాలు పడుతున్నాయి. పాక్ తలపడే తర్వాతి మ్యాచ్లకు కూడా వర్షం అడ్డుపడే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అలాగైతే పాకిస్తాన్ మ్యాచ్ ఒక్కటి వర్షార్పణమై మరో మ్యాచ్లో గెలిస్తే సల్మాన్ ఆగా సేన ఖాతాలో 3 పాయింట్లే ఉంటాయి. అప్పుడు కూడా సెమీస్ రేస్ కఠినంగా మారుతుంది. వాతావరణం అనుకూలించి తర్వాతి మ్యాచ్ల్లో సత్తా చాటితేనే ఏ టెన్షన్ లేకుండా పాక్ సెమీస్ చేరుతుంది. లేదంటే మరోసారి నిరాశ తప్పకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఏ రకంగా చూసినా ఇప్పుడు పాకిస్తాన్పై ఒత్తిడి ఉన్నట్టే అని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు.